హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు నోటిఫికేషన్ అట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకి 5 గ్యారెంటీలు ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రజాపాలన దరఖాస్తు అనే అప్లికేషన్ని వాళ్ళు ఒక ఫార్మేట్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఈ ప్రజాపాలన దరఖాస్తు అనేది ఏంటిది, దీన్ని ఏ విధంగా మనం ఫిలప్ చేయాలి అనే విషయం గురించి అయితే నేను ఈ వీడియో చేయబోతున్నాను. ఈ వీడియోలో ప్రతి ఒక్క ఈ ఫామ్ని ఏ విధంగా ఫిలప్ చేయాలో క్లియర్గా వివరిస్తాను. సో మీరు వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. మీకు ఏ విధంగా నింపాలో, ఎవరి హెల్ప్ తీసుకోకుండా మీరు ఏ విధంగా నింపాలో అనేది విషయాన్ని అయితే నేను చెప్తున్నాను. సో వీడియోని స్టార్ట్ చేసే ముందు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభయహస్త పథకం కింద ప్రజాపాలన అనేది ఇది ఒక అప్లికేషన్కి అప్లికేషన్ యొక్క డేటు 28 డిసెంబర్ 2023 నుంచి 6 జనవరి 2024 వరకు అయితే మాత్రమే ఉంటుంది. ఈ టైం పీరియడ్లో మీరు ఈ యొక్క ఫార్మెట్ని, ఈ యొక్క దరఖాస్తుని మీ ఫిలప్ చేసి మీ అందుబాటులో ఉన్న అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే హ్యాండ్ ఓవర్ అయితే చేయండి. అయితే ఈ ప్రజాపాలన దరఖాస్తు కింద 5 గ్యారెంటీలకు ఒకటే దరఖాస్తు అన్నారు. 5 గ్యారెంటీలు ఏమిటంటే మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత పథకం కొరకు ఈ 5 గ్యారెంటీలకు మనం ఒకటే ఫామ్ ఫిలప్ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ ఫామ్ని ఏ విధంగా ఫిలప్ చేయాలని చూస్తుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కుటుంబ వివరాలు, మన యొక్క డేటా, మన యొక్క ఫ్యామిలీ డేటాని అయితే ఇందులో పొందుపరచాల్సి ఉంటుంది. మనం మొదటగా చూసుకుంటే దరఖాస్తు సంఖ్య అది ఇక్కడ మనం ఏది ఏది రాయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎవరైతే మీ యొక్క అప్లికేషన్ని రిసీవ్ చేసుకుంటారో ఆ ఆఫీసర్, ఎవరైతే అధికారులు ఉంటారో, ఎవరైతే మీ గ్రామ పంచాయతీ యొక్క అపాయింట్మెంట్ ఉంటారో వాళ్ళు మాత్రమే ఇక్కడ ఎంటర్ చేస్తారో దరఖాస్తు సంఖ్యని. మీరు చేసేది ఒకటే, దరఖాస్తు యొక్క మీ యొక్క ఫోటోను మాత్రం ఇక్కడ అతికించండి. సో మనం ఇప్పుడు దరఖాస్తు ఏ విధంగా ఫిలప్ చేయాలి అనే విషయానికి వచ్చేస్తే, దరఖాస్తుదారు ఇంటి యజమాని పేరు, ఎవరైతే మీ ఇంటి యజమాని ఉంటారో వాళ్ళ పేరును అయితే మాత్రం ఇక్కడ ఫిలప్ చేయాల్సి ఉంటుంది. ఇలా ఫిలప్ చేసిన తర్వాత వాళ్ళు మేలా ఫీమేలా, మేల్ అయితే మేలు, స్త్రీనా పురుషుడా, ఇతరులు, మేల్ అయితే మేలు, ఫీమేల్ అయితే ఫీమేలు, అదర్స్ అంటే ఇతరులు. ఈ మూడింట్లో మీ చాయిస్ మీ ఏ విధంగా నింపుతున్నారో దాని మీద ఒక చెక్ అయితే చేయండి. థర్డ్ ఆఫ్ వచ్చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఇతరులు. మీరు ఏ క్యాస్ట్కి, ఏ కులానికి చెందినవారు, మీకు ఎస్సీ అయితే ఎస్సీ, ఎస్టీ అయితే ఎస్సీ, బీసీ అయితే బీసీ, మైనారిటీ, ఇతరులు అయితే ఇతరులు. మీకు ఏ కులానికి చెందిన వారైతే ఆ కులం మీద అయితే మీరు రైట్ చెక్ అయితే పెట్టండి. ఇలా చేసిన తర్వాత పుట్టిన తేదీ ఆధార్ కార్డులో ఏదైతే ఉందో ఆ డేట్ను మాత్రమే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆధార్ నెంబరు కూడా వచ్చేసి మీకు ఆధార్ కార్డులో ఏ నెంబర్ అయితే ఉందో ఆ నెంబర్ను మాత్రమే ఫిలప్ చేయండి. ఎందుకంటే ఏదైనా రాంగ్ మిస్టేక్ పడ్డా మీ యొక్క అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి అప్లికేషన్ ఫిలప్ చేసేటప్పుడు అయితే చాలా జాగ్రత్తగా అయితే ఫిలప్ చేయండి. రేషన్ కార్డ్ నెంబర్ కూడా మీరు మీ దగ్గర అయితే ఏదైతే రేషన్ కార్డు ఉందో ఆ రేషన్ కార్డు నెంబర్ని కూడా ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మొబైల్ నెంబర్ కూడా ఎవరైతే మీరు పర్మనెంట్ మొబైల్ నెంబర్ యూజ్ చేస్తున్నారో ఆ నెంబర్ మాత్రమే ఎంటర్ చేయండి. ఎందుకంటే బై ఫ్యూచర్లో మీకు ఎలాంటి నోటిఫికేషన్ వచ్చినా, ఎలాంటి మెసేజ్, ఓటీపీ వచ్చినా ఈ నెంబర్కి మాత్రం వస్తుంది. వృత్తి మీకు ఎంప్లాయ్ అయితే ఎంప్లాయ్, వ్యవసాయం అయితే వ్యవసాయం, బిజినెస్ అంటే బిజినెస్, మీకు ఏ వృత్తిలో స్థిరపడ్డారో అనే గురించి అయితే ఇక్కడ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. సో ఇది ఈ విధంగా మనం ఫిలప్ చేసిన తర్వాత కుటుంబ వివరాలు, మీ కుటుంబంలో ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళ యొక్క పేరు, మీకు ఆ ఫ్యామిలీ మెంబర్లో ఏ పర్సన్ అయితే మీకు ఏమవుతారో రిలేషన్స్, అండ్ మేల్ అయితే మేలు, ఫీమేల్ అయితే ఫీమేలు, పుట్టిన తేదీ, ఆధార్ నెంబర్, ఈ యొక్క పూర్తి డీటెయిల్ అయితే ఇక్కడ మీకు ఫిలప్ చేయాల్సి ఉంటుంది. ఆ విధంగా ఫిలప్ చేసిన తర్వాత మీ యొక్క అడ్రస్, మీ యొక్క ఇంటి నెంబరు, వీధి ఇంటి నెంబర్ లేకుంటే వీధి, మీకు ఇంటి నెంబర్ మాత్రం ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది. మీ ఇంటి నెంబర్ ఏదైతే అది ఆధార్ కార్డులో మెన్షన్ చేసే ఉంటుంది అనమాట. సెకండ్ హాఫ్ వచ్చేసి గ్రామం, మీ గ్రామం పేరు లేకుంటే మున్సిపాలిటీ, మీ గ్రామం ఏ ఊరైతే ఆ ఊరి పేరు అయితే ఇక్కడ ఫిలప్ చేయాల్సి ఉంటుంది. వార్డు నెంబర్, మీ ఏ వార్డులో అయితే ఉంటారో ఆ వార్డుని అయితే కరెక్ట్గా అయితే ఇక్కడ చూసుకొని అయితే ఎంటర్ చేయండి. మండలం, మీ యొక్క మండలం పేరు. జిల్లా, మీ యొక్క డిస్టిక్ పేరు.
ఈ విధంగా ఫిలప్ చేసిన తర్వాత వాళ్ళు ఇక్కడ కింద ఇచ్చారంటే అభయహస్తం గ్యారంటీ పథకాలు లబ్ధి పొందడానికి వివరాలు, అంటే మీ యొక్క డీటెయిల్ని, మీ యొక్క అడ్రస్ అండ్ డీటెయిల్ని అయితే ఇక్కడ మీరు క్లియర్ కట్గా ఎంటర్ చేశారు, ఫిలప్ చేశారు కదా. ఫిలప్ చేసిన తర్వాత ఫైనల్గా మనకు వాళ్ళు మీకు ఏ పథకాలు లబ్ధి కొరకు మనకు అప్లై చేసుకోవాలనేది విషయాన్ని అయితే ఇక్కడ చెప్పడం జరిగింది. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మహాలక్ష్మి పథకం. మహాలక్ష్మి పథకం కింద ప్రతి నెలకు 2,200 రూపాయల ఆర్థిక సహాయం, లేకుంటే 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ ఇస్తామని అయితే చెప్పారు. అయితే ఈ రెండింటిలో ఏదో ఒకటి మాత్రమే మనం చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే 2 కావాలంటే మాత్రం అవ్వదు, ఏదైనా ఒకటి మాత్రమే చూజ్ చేసుకోవాల్సి వస్తుంది. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మీకు 2,200 ఆర్థిక సహాయం కావాలనుకుంటే దీని మీద చెక్ చేయండి, లేకుంటే 2,200 అవసరం లేదు, గ్యాస్ సిలిండర్ మాత్రమే కావాలనుకుంటే గ్యాస్ సిలిండర్ మీద మాత్రమే చెక్ చేసి గ్యాస్ కనెక్షన్ నెంబరు, ఏదైతే మీ గ్యాస్ బుక్ మీద అయితే ఉందో గ్యాస్ కనెక్షన్ నెంబరు, సరఫరా కంపెనీ పేరు, ఏ కంపెనీ మీరు గ్యాస్ సిలిండర్ యూజ్ చేస్తున్నారో, ఇండియన్, హెచ్పి, భారత్, ఆ గ్యాస్ కంపెనీ పేరు అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత సంవత్సరానికి వినియోగిస్తున్న గ్యాస్ సిలిండర్ సంఖ్య, మీరు సంవత్సరానికి ఎన్ని సిలిండర్ అయితే యూజ్ చేస్తున్నారో ఎన్ని గ్యాస్ సిలిండర్ యూజ్ చేస్తున్నారో ఆ సిలిండర్ మీద ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా అయిపోయిన తర్వాత సెకండ్ హాఫ్ వచ్చేస్తే రైతు భరోసా పథకం. రైతు భరోసా పథకం కింద రైతులకు ప్రతి ఏటా ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తామైతే చెప్పారు. అయితే అందులో వాళ్ళు 2 టైప్స్, 2 రకాలను విభజించారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రైతు, కౌలు రైతు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు రైతు అంటే రైతు మీద చెక్ చేసి కింద పాస్బుక్ నెంబరు అండ్ ఇక్కడ మీ యొక్క సర్వే నెంబర్, భూమి యొక్క సర్వే నెంబరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇలా ఎంటర్ చేసిన తర్వాత ఎవరికైతే భూమి ఉంటుందో వాళ్ళు మాత్రమే దీనికి ఫిలప్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ భూమి లేదనుకోండి, మీ దగ్గర ఒక్క కుంట కూడా భూమి లేదంటే వ్యవసాయ కూలీలు, ఓన్లీ కూలీలు చేసుకుని బతుకుతున్నారు. అయితే వాళ్ళకైతే ఈ ఆప్షన్ అయితే ఇచ్చారు. ఆ ఆప్షన్ ఏంటంటే వ్యవసాయ కూలీలకు ప్రతి ఏటా సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఈ ఆప్షన్ను మీరు చూజ్ చేసుకొని కింద అయితే మీ యొక్క ఉపాధి హామీ కార్డు నెంబర్ని మాత్రం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ చేసిన తర్వాత సెకండ్ హాఫ్ రైతు భరోసా పథకం అనేది 2 చాయిస్ అయితే ఇచ్చారు. అందులో మీది ఏ చాయిస్కి అయితే ఎలిజిబుల్ ఉంటారో, దేనికైతే మీకు ఎలిజిబిలిటీ ఉంటారో 1 or 2 దానికైతే మీరు చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి రెండింటికి చేసుకుందామైతే అవ్వదు, ఎందుకంటే రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి తప్పులు అయితే చేయకండి. ఇందిరమ్మ ఇండ్లు పథకం థర్డ్ హాఫ్ వచ్చి ఇందిరమ్మ ఇండ్లు పథకం. ఇల్లు లేని వారికి, అరువులైన కుటుంబానికి ఇల్లు ఇస్తామని అయితే చెప్పారు, ఆర్థిక సాయం చేస్తామని చెప్పారు. అయితే ఇల్లు లేని వారికైతే ఇల్లు కావాలనే ఉద్దేశంతో మీరు ఈ విధంగా ఈ ఆప్షన్ని ఎంచుకోవచ్చు. అది కాకుండా అమరవీరులు మరియు ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం ఇస్తామని అయితే చెప్పారు. ఒకవేళ మీ ఫ్యామిలీలో ఎవరైనా ఉంటే ఈ ఆప్షన్ మీ ఫ్యామిలీ ఎవరికైనా వర్తిస్తే ఈ ఆప్షన్ని చూజ్ చేసుకొని వాళ్ళ యొక్క డీటెయిల్ని ఇక్కడ పొందుపరచాల్సి ఉంటుంది. అంటే అమరవీరుల పేరు, అమరవీరులైన సంవత్సరం, ఏ సంవత్సరంలో వారు చనిపోయారో, FIR నెంబరు, డెత్ సర్టిఫికేట్ నెంబర్ కూడా ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దాంతోపాటు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారా, అవునైతే అవును, కాదైతే కాదు. ఒకవేళ పాల్గొని ఉంటే ఏ సంవత్సరం పాల్గొన్నారో సంవత్సరం, మరి FIR నెంబరు. ఒకవేళ జైలుకు వెళ్ళినచో వాటి వివరాలు, ఏ జైలు పేరు, ఎక్కడ ఏ జైల్లో ఉన్నారు, శిక్ష సంబంధిత వివరాలు. శిక్ష సంబంధిత వివరాల్లో అంటే మీరు ఎన్ని నెలలు, ఎన్ని సంవత్సరాలు శిక్ష తీసుకున్నారో ఆ శిక్ష యొక్క వివరాలను ఇక్కడ ఫిలప్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూసుకుంటే గృహజ్యోతి పథకం. గృహజ్యోతి పథకం కింద కుటుంబానికి ప్రతి నెల 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తామైతే చెప్పారు. అయితే మీ యొక్క నెలసరి గృహ విద్యుత్ వినియోగం 100 యూనిట్లు లోపల యూజ్ చేస్తున్నారా, లేకుంటే 100 నుంచి 200 యూనిట్ల మధ్యలో యూజ్ చేస్తున్నారా, 200 యూనిట్ల పైన మించిపోతుందా? ఈ 3 ఆప్షన్లో మీకు ఏదైతే కంఫర్టబుల్గా సూటబుల్ ఉందో, మీ ఏదైతే దీనికైతే ఎలిజిబిలిటీ ఉన్నారో ఆ ఆప్షన్ అయితే మీరు ఎన్నుకోండి. నేనైతే 100 to 100 యూనిట్లు పెడుతున్నాను. నెక్స్ట్ గృహ వినియోగ విద్యుత్ మీటర్ కనెక్షన్ సంఖ్య. మీదైతే విద్యుత్ మీటర్ ఏదైతే నెంబర్ ఉందో, విద్యుత్ మీటర్ పేరు నెంబరు, ఆ నెంబర్ మాత్రం ఇక్కడ ఎంటర్ ఉంటుంది. చేయూత పథకం. చేయూత పథకం కింద
నెలకి 4,000 మరియు పెన్షన్ దివ్యాంగుల పెన్షన్కు 6,000 పొందేందుకు ఈ కింది వివరాలను తెలపమని అయితే వాళ్ళు క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుతం పెన్షన్ పొందుతున్న వారు దరఖాస్తులు చేయనవసరం లేదనమాట. ఎవరికైతే దివ్యాంగులు, హ్యాండిక్యాప్డ్ అండ్ ఎవరైతే పెన్షన్ ప్రజెంట్ తీసుకుంటున్నారో వారైతే ఈ ఆప్షన్ అయితే ఫిలప్ అయితే చేయకండి. దివ్యాంగులు మీ యొక్క సర్టిఫికేట్ నెంబరు, ఇతరులు అంటే ఇందులో టైప్స్ ఆఫ్ ఆప్షన్ అయితే ఇచ్చారు. వృద్ధాప్య, గీత కార్మికులు, డయాలసిస్ బాధితులు, బీడీ కార్మికుల జీవన భృతి, ఒంటరి మహిళా జీవన భృతి, వితంతు, చేనేత కార్మికులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు, పైలేరియా బాధితులు, బీడీ ఠేకేదార్ జీవన భృతి. ఇందులో ఏ ఆప్షన్ అయితే మీకు సూటబుల్ అంటే ఎలిజిబుల్ ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు గీతా కార్మికులు ఉంటే గీతా కార్మికులు ఈ ఆప్షన్ మాత్రమే మీరు చూజ్ చేసుకోండి. మిగతా దానికి మీరు చూజ్ చేసుకుంటే అది రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే దానికి మీరు ఎలిజిబిలిటీ ఉండరు, మళ్ళీ రిజెక్ట్ కావడం కన్ఫాము. కాబట్టి ఈ ప్రజాపాలన అనే దరఖాస్తు ఫిలప్ చేసేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి జాగ్రత్తగా చేయండి. అయితే ఈ ఫిలప్ చేసిన తర్వాత ఇందులో ఎక్కువ డీటెయిల్ కూడా ఇవ్వాల్సిన ఏం అవసరం లేదు. చాలా సింపుల్గా ఈ ఫామ్ని అయితే చాలా సింపుల్గా ఫిలప్ చేసుకోవచ్చు. అయితే ఈ అప్లికేషన్ను ఫిలప్ చేసిన తర్వాత వాళ్ళకు మనం ఏమి ఇవ్వాలంటే దీంతో పాటు ఈ ఫారంతో ఈ దరఖాస్తుతో పాటు ఆధార్ కార్డు జిరాక్స్, లేకుంటే తెల్ల రేషన్ కార్డు జిరాక్స్, మీ సైను, పేరు, మీ యొక్క సైను అంటే సంతకం, ఏ రోజునైతే మీకు సమర్పిస్తూ వాళ్ళకి ఇస్తున్నారో డేట్ అయితే ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అవి మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఎవరికైతే మీ అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇస్తున్నప్పుడు మీకు మేము రిసీవ్ చేసుకున్నట్టయితే వాళ్ళు రసీదు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ రసీదు మాత్రం మీరు జాగ్రత్తగా దాచుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇదే రసీదు మీకు ఒక ప్రూఫ్ అనమాట. ఈ రసీదు ద్వారానే మేము ఈ అప్లికేషన్ చేసినాము అనే రేపటి రోజున ఏమైనా ప్రాబ్లం వచ్చినా మీకు ఒక ప్రూఫ్ అనేది ఉంటుంది. కాబట్టి ఎవరైతే మీకు అప్లికేషన్ని తీసుకుంటున్నారో ఆ అధికారి పేరు, వాళ్ళ యొక్క హోదా, అంటే ఏ హోదాలో వాళ్ళు ఉన్నారో ప్రజెంట్, వాళ్ళ సైన్ అంటే స్టాంపు కొట్టి మీకైతే ఈ రసీదుని అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఇంతే ఫ్రెండ్స్. ఇంకేమైనా ఇలాంటివి గవర్నమెంట్ నుంచి వచ్చే ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ రూపంలో తెలపవచ్చు. మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క స్కీమ్ గురించి అయితే ఈ నోటిఫికేషన్ అడ్డా అనే యూట్యూబ్ ఛానల్లో మీకు క్లియర్ కట్గా ప్రతి ఒక్క పూర్తి డీటెయిల్తో చెప్పడం జరుగుతుంది. సో మీకు నచ్చినైతే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్, జై భారత్.